हमारी प्रभु आपका प्रसाद है। सानिध्य से ही आपके, सानिध्य से ही आपके हर पल आबाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। ओम शांति। मीठे बच्चे, अपने आप को देखो, मैं फूल बना हूँ। మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను పువ్వులాగా అయ్యానా। देह अहंकार में आकर कांटा तो नहीं बनता हूँ। దేహ అహంకారంలోకి వచ్చి ముళ్ళుగా అయితే అవ్వట్లేదు కదా। బాబా ఆయా హే తుమ్హే కాంటే సే ఫూల్ బనానే। బాబా వచ్చారు మిమ్మల్ని ముళ్ళ నుండి పూలుగా చేయడానికి। ప్రశ్న, किस निश्चय के आधार पर बाप से अटूट प्यार रह सकता है। ఏ నిశ్చయం ఆధారంగా బాబాతో తెగని ప్రేమ ఉండగలదు। जवाब, पहले अपने आप को देखो, अपने आप को आत्मा निश्चय करो तो बाप से प्यार होगा। మొదట మిమ్మల్ని మీరు ఆత్మగా నిశ్చయం చేసుకుంటే తండ్రి పైన కూడా ప్రేమ ఉంటుంది। यह भी अटूट निश्चय चाहिए कि निराकार बाप इस भागीरथ पर विराजमान है। నిరాకారి తండ్రి ఈ భాగీరథుడిలో ఆసీనులై ఉన్నారు అని కూడా తెగని నిశ్చయము ఉండాలి। वह हमें इनके द्वारा पढ़ा रहे हैं। ఆయన మనకి ఈయన ద్వారా చదివిస్తున్నారు। जब यह निश्चय टूटता है तो प्यार कम होता है। ఈ నిశ్చయం తెగిపోయినప్పుడు ప్రేమ కూడా తగ్గిపోతుంది। ओम शांति। कांटे से फूल बनाने वाले भगवान वाचा अथवा బాగ్వాన్ భగవాన్ వాచ, ముళ్ళ నుండి పూలుగా తయారు చేసేటువంటి భగవంతుడు చెప్తున్నారు లేదా తోటమాలి చెప్తున్నారు। बच्चे जानते हैं कि हम यहाँ कांटे से फूल बनने के लिए आए हैं। పిల్లలకు కూడా తెలుసు మేమిక్కడ ముళ్ళ నుండి పూలుగా అవ్వడానికి వచ్చాము అని। हर एक समझते हैं पहले हम कांटे थे। ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు, ఇంతకుముందు మేము ముళ్ళుగా ఉండేవాళ్ళము। अब फूल बन रहे हैं, ఇప్పుడు పూలుగా తయారవుతున్నాం। बाप की महिमा में बहुत करते हैं पतित, बहुत कहते हैं पतित पावन आओ। బాబాని మహిమ చేస్తూ చాలా చెప్తారు, ఓ పతిత పావన రా అని। वह खिवैया బాగ్వాన్ పాప కటేశ్వర్ హై। ఆయన నావికుడు, తోటమాలి, పాప కటేశ్వరుడు। అలా కూడా ఒక మందిరం ఉంది, పాప కటేశ్వర్ అంటారు। बहुत ही नाम कहते हैं परंतु चित्र सब जगह एक ही है। పేర్లు చెప్తారు కానీ చిత్రాలు అన్ని చోట్ల ఒకలాగే ఉంటాయి। ఏం చిత్రం ఉంటుంది? ఏం చిత్రం ఉంటుంది? శివలింగం ఉంటుంది। పేర్లు చాలా ఉంటాయి, అన్ని చోట్ల శివలింగమే ఉంటుంది। ఆయన్ని మహిమ చేస్తారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అని। ఇప్పుడు మీకు తెలుసు మేము ఆ ఒక్క తండ్రి దగ్గరే కూర్చున్నాము అని। ముళ్ళలాగా ఉండే మానవుల నుండి ఇప్పుడు మేము పూల లాంటి దేవతలుగా అవ్వడానికి వచ్చాము। ఇది మన లక్ష్యం। ఇప్పుడు ప్రతి ఒక్కరూ తన మనసుని చూసుకోవాలి, మాలో దైవీ గుణాలు ఉన్నాయా, నేను సర్వగుణ సంపన్నంగా ఉన్నానా।
ఇంతకు పూర్వం అయితే దేవతల్ని మహిమ చేస్తూ పాటలు పాడేవాళ్ళం, స్వయాన్ని ముళ్ళని అనుకునేవాళ్ళం. అంతేనా? దేవతల్ని చాలా పొగిడేవాళ్ళం, మేము ముళ్ళలాగా ఉన్నామని అనుకునేవాళ్ళం. మేము నిర్గుణులు, మాలో ఒక్క గుణం కూడా లేదు అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే పంచవికారాలు ఉన్నాయి కదా. దేహాభిమానం కూడా చాలా కఠినమైన అభిమానము. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే బాబాతో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, నిరాకారి తండ్రి ఈ రథంలో ఆసీనమై ఉన్నారు. ఈ నిశ్చయం ఏర్పడుతూ కూడా మళ్ళీ నిశ్చయము విరిగిపోతుంది. తుమ్ కహతే భీ హో హమ్ ఆయే హే శివ్ బాబా కే పాస్, మేము శివ్ బాబా దగ్గరకు వచ్చాము అని కూడా మీరు చెప్తారు. जो इस भागीरथ प्रजापिता ब्रह्मा के तन में है, हम सभी आत्माओं का बाप एक शिव बाबा है. అంటే శివ్ బాబా ఈ భాగీరథుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో ఉన్నారు. మనమంతా ఆత్మలు ఒకే ఒక తండ్రి శివ్ బాబా దగ్గర ఉన్నాం. ఆయన ఈ రథంలో ఆసీనమై ఉన్నారు. ఈ నిశ్చయము చాలా పక్కాగా ఉండాలి. కానీ ఇందులోనే మాయా సంశయాలు తీసుకొస్తుంది. కన్య వివాహం చేసుకుంటుంది, ఆ పతి నుండి చాలా సుఖం వస్తుందని అనుకుంటుంది. కానీ ఏం సుఖం వస్తుంది? వెంటనే వెళ్ళి అపవిత్రంగా అయిపోతుంది. కుమారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా కాళ్ళకి నమస్కారం చేస్తారు, ఎందుకంటే పవిత్రులు కదా, పవిత్రంగా ఉన్నారు కదా. అపవిత్రం అయిపోయినప్పుడు అందరి ముందుకి వెళ్ళి తల వంచవలసి వస్తుంది. ఈరోజు వాళ్ళకి తల వంచి నమస్కారాలు చేస్తున్నారు, రేపు పెళ్ళి అయిన తర్వాత అందరికీ తల వంచి కాళ్ళకి మొక్కాలి. వింటున్నారా? వివాహం కాకముందు పవిత్రులు కాబట్టి అందరూ వాళ్ళకి కాళ్ళు మొక్కుతారు. వివాహం అయిన తర్వాత వికారాల్లో పడిపోతారు కాబట్టి, అపవిత్రులు అయిపోతారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అందరికీ కాళ్ళు మొక్కాలి. అంతేనా? ఇప్పుడు మీరు సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నారు. రేపు ఎక్కడుంటారు? ఈరోజు ఇల్లు వాకిలి ఎలా ఉంది? ఎంత మురికిగా ఉంది. ఇది వేషాలయము. అందరూ విషంతోనే జన్మ తీసుకుంటున్నారు. మీరు శివాలయంలో ఉండేవారు. 5000 సంవత్సరాల పూర్వము మొదట చాలా సుఖిగా ఉండేవాడు. అక్కడ దుఃఖం అన్న నామరూపాలు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా అవడం కోసము వచ్చారు. మనుషులకి శివాలయం గురించి అసలు తెలీదు. స్వర్గాన్నే శివాలయం అంటారు. అక్కడ శివబాబా ఉండరు, కానీ అది శివాలయం. అవునా? శివబాబా ఉండరు, అయితే కూడా శివాలయం. ఎందుకంటే శివబాబాయే స్వర్గాన్ని స్థాపన చేశారు. బాబా అని అయితే అందరూ అంటారు, కానీ ఆ బాబా ఎక్కడున్నారా అని అడగండి, ఏం చెప్తారు? సర్వవ్యాపి అంటారు. కుక్కలో, పిల్లిలో, తాబేల్లో, మొసల్లో అన్నిట్లో ఉన్నాడని చెప్తారు. ఎంత తేడా వచ్చేస్తుంది. బాబా అంటున్నారు, మీరు పురుషోత్తములుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకొని ఎలా అయిపోయారు చూడండి. నరకవాసిగా అయిపోయారు. అందుకే అందరూ ఓ పతిత పావన రా అని పిలుస్తున్నారు. ఇప్పుడు బాబా పావనంగా చేయడం కోసమే వచ్చారు. ఈ ఒక్క అంతిమ జన్మలో విషం తాగడము మానేయండి అని చెప్తున్నారు. అయినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆత్మలందరికీ తండ్రి ఇప్పుడు చెప్తున్నారు పవిత్రులు అవ్వండి అని. అందరూ అంటున్నారు బాబా అని. మొదట ఆత్మకి ఆ బాబా జ్ఞాపకం వస్తారు, ఆ తర్వాత ఈ బాబా. అందరూ బాబా అంటున్నారు. ఏ బాబాని? ముందు ఆ బాబా గుర్తొస్తారు, తర్వాత ఈ బాబా గుర్తొస్తారు. అంతేనా? ముందెవరు?
ముందు ఆ బాబా శివబాబా, తర్వాత బ్రహ్మబాబా. నిరాకారి బాబా ఆయన, సాకారంలో ఈ బాబా సుప్రీం ఆత్మ పతితాత్మలందరికీ కూర్చొని వివరిస్తున్నారు. మీరు కూడా మొదట పవిత్రులుగానే ఉండేవారు, బాబాతోనే కలిసి ఉండేవారు. తర్వాత మీరు ఇక్కడ పాత్రాభినయం చేయడానికి వచ్చారు. ఈ చక్రాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము సత్యయుగంలో కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నాం. మీకు కూడా ఆశ ఉంది కదా, మేము స్వర్గానికి వెళ్ళాలి అని ఉందా? బాబా అడుగుతున్నారు, మీకు స్వర్గానికి వెళ్ళాలని ఆశ ఉంది కదా? మీరు కూడా అనేవాళ్ళు కృష్ణుడు లాంటి కొడుకు కావాలి అలాగని కోరుకునేవాళ్ళు కదా. అంటే అర్థం ఏంటి? స్వర్గంలోకి వెళ్ళాలని. మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? స్వర్గంలో ఉంటాడు. ఇప్పుడు నేను అవతరించాను మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయడానికి. అక్కడ పిల్లలందరూ కృష్ణుడిలాగే ఉంటారు. ఎక్కడ? సత్యయుగంలో కృష్ణుడిలాగే ఉంటారు. అందుకే అది పాట కూడా ఉంది కదా, ప్రతి బాలిక రాధలాగా ప్రతి బాలుడు కృష్ణుడిలాగా ఉంటారని బాబా చెప్తున్నారు మురళిలో. అక్కడ పిల్లలందరూ కృష్ణుడిలాగే ఉంటారు అని. అందరూ కృష్ణులాంటి కొడుకు కావాలని కోరుకుంటారు అంటే స్వర్గంలోకి వెళ్ళాలని కదా. మరి అందుకే అక్కడ స్వర్గంలో పిల్లలందరూ కృష్ణుడిలా ఉంటారంటున్నారు. ఇక్కడ కలియుగంలో కూడా మనుషులు పిల్లలు అంత అందంగా లేకపోయినా సరే మా పిల్లడు కృష్ణుడిలాగా ఉన్నాడు అని మురిసిపోతారు. మరి సత్యయుగంలో ఎలా ఉంటారు? సత్యయుగంలో అయితే పిల్లలందరూ కృష్ణుడిలాగా. ఇక్కడ కలియుగంలో పిల్లలేం కృష్ణుడిలాగా లేరు. ఉన్నారా? ఊరికే మీ దేహాభిమానం అలా కనిపిస్తున్నారు అంతే. ఇక్కడ పిల్లలేం కృష్ణుడిలాగా అలాగే ఏముండరు, సతోప్రధాన పువ్వుల్లాగా ఉంటారు. ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్తున్నారు. మీరు స్వర్గ యజమానిగా అవుతున్నారు కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడైనా దేహాహంకారంలోకి వచ్చి ముళ్ళలాగా అవ్వట్లేదు కదా. ముళ్ళంటే అందరినీ గుచ్చడము, నొప్పించినట్టు ప్రవర్తించడము. అలా చేస్తే దేహాహంకారంలో వచ్చి ముళ్ళు గుచ్చడం. మనుషులు స్వయాన్ని ఆత్మగా భావించడానికి బదులు దేహంగా భావిస్తారు. ఆత్మని మర్చిపోతే తండ్రిని కూడా మర్చిపోతారు. తండ్రిని తండ్రి ద్వారానే తెలుసుకోవడం వల్ల వారసత్వం కూడా దొరుకుతుంది. బేహద్ తండ్రి నుండి వారసత్వం అయితే అందరికీ దొరుకుతుంది. ఒక్కరు కూడా తండ్రి నుంచి వారసత్వం దొరకకుండా ఉండరు. బాబా వచ్చి అందరినీ పావనంగా తయారు చేసి నిర్వాణధామానికి తీసుకువెళ్తారు. వాళ్ళైతే చెప్తారు జ్యోతిలో కలిసిపోయింది, బ్రహ్మంలో లీనమైపోయింది అని అంటారు. బాబా ఏమంటున్నారు? నేను అందరినీ పావనంగా చేసి నిర్వాణధామానికి తీసుకువెళ్తాను అని. వాళ్ళు ఏం చెప్తున్నారు? జ్యోతిలో కలిసిపోయిందని చెప్తున్నారు, బ్రహ్మంలో కలిసిపోయిందని. జ్ఞానం అయితే ఏమీ లేనే లేదు. మీకు తెలుసు మనం ఎవరి దగ్గరికి వచ్చాము అని. ఎవరి దగ్గరికి వచ్చాము? జ్ఞానసాగర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏమి మానవుల సత్సంగము కాదు. ఇది ఆత్మ పరమాత్మ చాలా కాలం నుంచి వేరైపోయారు. ఇప్పుడు ఆయన సాంగత్యం మనకి దొరికింది. సత్యమైన వాళ్ళ సాంగత్యము 5000 సంవత్సరాలలో ఒకే ఒకసారి దొరుకుతుంది. సత్య త్రేతాయుగాలలోనైతే సత్సంగం ఏమీ ఉండదు. విన్నారా? సత్య త్రేతాయుగాలలో సత్సంగం ఉండదు. భక్తి మార్గంలోనైతే అనేక రకాల సత్సంగాలు ఉంటాయి. అసలు వాస్తవానికి ఇప్పుడు సత్యమైతే ఒక తండ్రియే. ఆయన సాంగత్యం దొరికితేనే సత్సాంగత్యం దొరికినట్లు. ఇప్పుడు మీరు అనేక సాంగత్యాలలో ఉన్నారు. ఇప్పుడు వరకైతే మనుషులు ఎలా ఉన్నారు? అనేక సాంగత్యాలలో.
మీకు ఈ విషయం కూడా స్మృతి ఉండాలి, మేము గాడ్లీ స్టూడెంట్స్, భగవంతుడు మాకు చదువు చెప్తున్నారు అని. ఆ మాత్రం గుర్తున్నా చాలా గొప్ప భాగ్యమే. మేము గాడ్లీ స్టూడెంట్స్, భగవంతుడు మాకు చదువు చెప్తున్నారని అంత గుర్తున్నా చాలా సౌభాగ్యం. మా బాబా ఇక్కడ ఉన్నారు, ఆయన తండ్రి, టీచరు, గురువు కూడా 3 పాత్రలు ఇప్పుడు చేస్తున్నారు. పిల్లల్ని తన వాళ్ళుగా చేసుకుంటారు. బాబా అంటారు, స్మృతి వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి అని. తండ్రిని స్మృతి చేయడం వల్లనే పాపాలు తొలగిపోతాయి. మళ్ళీ మీకు లైట్ కిరీటం కూడా దొరుకుతుంది. అది కూడా ఒక గుర్తు. దేవతలకి తల చుట్టూ లైట్ ఉంటుంది కదా, అది దేనికి గుర్తు? పవిత్రతకి గుర్తు. అలాగని చూడడానికి ఏదో లైట్ కనిపిస్తుందని కాదు, పవిత్రంగా ఉండేటువంటి ఆత్మలలో ఒక తేజస్సు ఉంటుంది, అది పవిత్రతకి గుర్తు అన్నమాట. ఈ జ్ఞానము వేరెవరికి లభించదు, ఇచ్చేవాడు కూడా ఒక బాబాయే. ఆయనలో పూర్తి జ్ఞానం ఉంది. బాబా అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపిణి. ఇది ఉల్టా వృక్షము, కల్పవృక్షం కదా. కల్పవృక్షాన్ని ఏమంటారు? తలక్రిందులుగా ఉన్నటువంటి మనుష్య సృష్టి రూపీ వృక్షము అని. ఇది కల్పవృక్షము కదా. మొదట దైవీ పూల వృక్షం ఉండేది. మొదట ఏముండేది? దైవీ పూల వృక్షము ఉండేది. ఎందుకంటే పంచవికారాల్లోకి వచ్చేసారు కదా. మొదట ముఖ్యమైనది దేహాభిమానం. అన్ని వికారాల్లోకి ముఖ్యమేంటి? దేహాభిమానం. అక్కడ దేహాభిమానం ఉండదు. ఎక్కడ? సత్యయుగంలో దేహాభిమానం ఉండదు. నేను ఆత్మ అని మాత్రం అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంతైతే అర్థమవుతుంది నేను ఆత్మ అని. పరమాత్మ తండ్రి గురించి అయితే తెలియదు. నేను ఆత్మ అంతే, బస్. వేరే ఇంక ఏ విషయాన్ని గురించి జ్ఞానం తెలియదు. ఇప్పుడు మీకు బాబా వివరిస్తున్నారు, జన్మ జన్మాంతరాలు కులిపోయిన పురాతనమైన చర్మం ఇది, దీన్ని వదిలిపెట్టేసేయాలి అని. మీరు దీన్ని విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు ఆత్మ శరీరము 2 పతితంగా అయిపోయాయి, అవునా? ఆత్మ పవిత్రమైతే మళ్ళీ శరీరం కూడా వదిలిపోతుంది. ఎందుకంటే ఆత్మ శరీరం 2 పతితంగా ఉన్నాయి కాబట్టి దీనికి మ్యాచింగ్ కుదురుతుంది. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇంక ఈ శరీరం కూడా వదిలిపోతుంది. ఇది ఆత్మతో కలిసి ఉండడానికి కుదరదు. పవిత్ర ఆత్మని పట్టుకొని పతిత శరీరం ఏముంటుంది? అందుకని అది కూడా పోద్ది. ఆత్మలన్నీ పరిగెట్టి వెళ్ళిపోతాయి. ఈ జ్ఞానం మీకు ఈ సమయంలోనే ఉంది. ఏ జ్ఞానము? ఈ నాటకం పూర్తయిపోవచ్చింది. ఇప్పుడు మేము బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే ఇంటిని జ్ఞాపకం చెయ్యాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. శరీరం ఖతమైపోతే ప్రపంచమంతా ఖతమైపోతుంది. తర్వాత కొత్త ఇంటికి వెళ్ళిపోతారు. కొత్త సంబంధాలు ఉంటాయి. విన్నారా? శరీరం ఖతమైపోతుంది, ప్రపంచము ఖతమైపోతుంది. తర్వాత కొత్త ఇంటికి వెళ్తారు, కొత్త సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయంటే, ఇప్పుడు కుమారికి వివాహం అయిందనుకోండి, ఇంకా పుట్టిల్లు వదిలేస్తారు, అత్తవారింటికి వెళ్తారు. మా అత్తవారింట్లో ఇలా ఉంది, అలా ఉంది, నేను ఫలానా ఊరికి వెళ్తాను, మా ఇల్లు అలా ఉంది, ఇలా ఉందని అన్నీ ఊహించుకుంటారు కదా. అలాగే మీరు కూడాను ఏమర్థం చేసుకోవాలి? నాటకం పూర్తయిపోతుంది, మేము బాబా దగ్గర వెళ్తాము, దేహాన్ని విడిచిపెట్టేస్తాము, పాత ప్రపంచం కూడా ఖతం అయిపోతుంది, కొత్త ఇంటికి వెళ్తాము, కొత్త సంబంధాలు దొరుకుతాయి. ఎంత బాగుంటుంది. మళ్ళీ అప్పుడు కూడా పునర్జన్మలు ఇక్కడే తీసుకుంటాం. మరి మన కొత్త ప్రపంచం ఎక్కడుంటుంది? ఇక్కడే కదా.
మరి మన పునర్జన్మలు కూడా ఇక్కడే ఉంటాయి. కలియుగి మనుషులు పునర్జన్మలు ఈ కలియుగి ప్రపంచంలోనే తీసుకుంటారు. మీరైతే పునర్జన్మలు పూల తోటలో తీసుకుంటారు. దేవతల్ని పవిత్రులని అంటారు కదా. మీకు తెలుసు, మనమే పువ్వులుగా ఉండేవాళ్ళం, మళ్ళీ ముళ్ళుగా అయిపోయాము. మళ్ళీ పూల ప్రపంచంలోకి వెళ్ళాలి. ముందు ముందు మీ అందరికీ చాలా సాక్షాత్కారాలు కూడా అవుతాయి. ఇది ఒక ఆట. ఈ డ్రామా ఏంటి? ఆట. మీరా ధ్యానంలోకి వెళ్ళి ఆడుతూ ఉండేది. ఆమెకి జ్ఞానం అయితే ఏమీ తెలియదు. మీరా ఏమైనా వైకుంఠానికి వెళ్ళిందా? ఇక్కడే ఎక్కడో చోట జన్మ తీసుకొని ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులంలోనే ఉంటుంది, ఇక్కడే జ్ఞానం తీసుకొని ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీరాబాయి ఆమె కృష్ణ భక్తిలో ఆడుతూ పాడుతూ ఉండేది, డాన్స్ చేస్తూ ఉండేది. ఆమెకి జ్ఞానం అయితే తెలియదు. ఆమె ఏమైనా వైకుంఠానికి వెళ్ళిపోయిందా ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, బ్రాహ్మణ కులంలోనే జ్ఞానం తీసుకుంటూ ఉంటుంది అంటున్నారు మీరాబాయి గురించి బాబా. అలాగని ఆమె భక్తిలో తన్మయం అయిపోయి డాన్స్ చేసింది కాబట్టి వైకుంఠానికి కానీ వెళ్ళిపోయిందా? అదేం లేదు కదా. అలాగైతే చాలామంది డాన్స్ చేస్తారు. ఇప్పుడు భక్తులు ఇస్కాన్ వాళ్ళు చాలామంది భక్తిలో తన్మయం అయిపోయి డాన్స్ చేస్తారు. అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. ధ్యానంలోకి వెళ్ళి సాక్షాత్కారాలు చేసుకొని వస్తారు, మళ్ళీ వికారీ వాళ్ళుగా అయిపోతారు. ఏంటి ఉపయోగం? ధ్యానంలో వెళ్ళారు, సాక్షాత్కారాలు చేసుకుంటున్నారు, మళ్ళీ వికారాల్లో పడుతున్నారు. అందుకే బాబా ఏమంటారు, భక్తి మార్గంలో కూడా చెప్తారు, చడేతో చాకే వైకుంఠరస్ గిరేతో చక్నాచూర్ అని. పైకి ఎక్కారా వైకుంఠ రసం దొరుకుతుంది, పడిపోయారా ఎముకలు చూర్ణం అవుతాయని. అర్థమైందా? బాబా చెప్తున్నారు, జాగ్రత్త చెప్తున్నారు. మీరు వైకుంఠానికి యజమానిగా అవ్వగలరు. జ్ఞానయోగాలు నేర్చుకుంటే బాబాను కానీ వదిలిపెట్టి మురికి కాలువలో వికారాల్లో పడిపోయారా? వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? మురికి కాలువలో పడిపోతారు. ఆశ్చర్యకరంగా బాబా పిల్లలు అవుతారు, వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. ఓహో మాయా ఎంత గట్టిగా దెబ్బ తగిలిస్తుంది అంటున్నారు బాబా. బాబా కూడా జాలేస్తుంది పిల్లల మీద. గట్టిగా దెబ్బ తగిలిస్తుంది కదా, అందుకే పడిపోతున్నారు మళ్ళీ. ఇప్పుడు బాబా శ్రీమతం పైన మీరు దేవతలుగా అవుతున్నారు. ఆత్మ శరీరము రెండు శ్రేష్టంగా కావాలి. దేవతల జన్మ వికారాలతో రాదు. అది నిర్వికారీ ప్రపంచము. అక్కడ పంచవికారాలు ఉండవు. శివబాబా స్వర్గాన్ని తయారు చేశారు. ఇప్పుడైతే నరకం ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసిగా అవ్వడం కోసమే బాబా దగ్గరికి వచ్చారు. చక్కగా చదువుకునే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. మరి చదువుపైన శ్రద్ధ ఉందా? చక్కగా చదువుకునే వాళ్ళు ఎక్కడ వెళ్తారు? మరి సరిగ్గా చదువుకోకపోతే అంతే. ఇప్పుడైతే నరకం ఉంది. ఇప్పుడు మీరు స్వర్గవాసి అవ్వడం కోసము వచ్చారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది తయారై ఉన్నటువంటి డ్రామా. దీని నుండి ఎవరు తప్పించుకోలేరు. మీరు ఏం చూస్తున్నారో, ఒక దోమ ఎగురుతుంది, మళ్ళీ కల్పం తర్వాత కూడా అలాగే ఎగురుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా మంచి సూక్ష్మ బుద్ధి కావాలి. ఇప్పుడు డ్రామా షూటింగ్ జరుగుతుంది. ఇది కర్మక్షేత్రము. ఇక్కడ పరంధామం నుండి వచ్చారు పాత్రాభినయం చేయడానికి. ఇప్పుడు ఈ చదువులో కొందరు తెలివైన వాళ్ళుగా ముందుకెళ్తారు, కొందరు ఇంకా చదువుతూ ఉన్నారు. కొందరు చదువుతూ పాత వాళ్ళకంటే చురుగ్గా ముందుకెళ్ళిపోతారు. జ్ఞానసాగరుడైతే అందరికీ చదివిస్తున్నారు కదా. బాబా పిల్లలు అయ్యారు. విశ్వం యొక్క వారసత్వము మీదే.
కానీ మీ ఆత్మ పతితంగా అయిపోయింది కదా, దాన్ని పవిత్రంగా మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఈశ్వరాధ్యాధికారం మీదే, కానీ పతితంగా అయిపోయిన ఆత్మని పవిత్రంగా మాత్రం తప్పకుండా చేసుకోవాలి. దానికోసము సహజమైన విధానం ఏంటంటే బేహద్దు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీరు ఆ విధంగా అవ్వగలరు. ఏ విధంగా పవిత్రులుగా అవ్వగలరు? పిల్లలకి ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉండాలి. ముక్తిధామము, జీవన్ముక్తి ధామము, ఇంకా దేన్ని కూడా మనం జ్ఞాపకం చేయం, ఒక బాబాని తప్ప. ముక్తిధామం లేదు, జీవన్ముక్తి ధామం లేదు, బాబాని తప్ప ఇంక దేన్ని జ్ఞాపకం చెయ్యం. ఉదయాన్నే లేచి అభ్యాసం చెయ్యాలి, మేము అశరీరిగా వచ్చాము, అశరీరిగా వెళ్ళాలి అని. మరి మనం ఎందుకు ఎవరైనా దేహదారుని జ్ఞాపకం చేసేది? అశరీరిగా వచ్చాం, అశరీరిగా వెళ్ళాలి, ఇంకెవరి దేహదారుని జ్ఞాపకం చేసేది ఎందుకు? ఉదయాన్నే అమృతవేళ లేచి మీలో మీరు ఆ విధంగా మాట్లాడుకోండి. ఉదయాన్నే అమృతవేళ అంటారు కదా, జ్ఞానామృతము జ్ఞానసాగరుడు దగ్గర ఉంది. మరి జ్ఞానసాగరుడు అంటున్నారంటే ఉదయాన్నే సమయం చాలా మంచిది కదా. ఉదయాన్నే లేచి చాలా ప్రేమతో బాబాని స్మృతి చెయ్యండి. బాబా మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే పాపాలు తొలగిపోతాయి అని. శ్రీమతానుసారము నడవాలి, సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. బాబాని స్మృతి చేసే అలవాటు అయిపోతే సంతోషంగా కూర్చొని ఉంటారు. బాబాని స్మృతి చేసేది అలవాటు అయిపోతే సంతోషంగా కూర్చొని ఉంటారు. అసలు మనకు వ్యర్థమైన ఆలోచనలు రావాల్సిన పనే లేదు కదా. ప్రతి విషయంలో మనం చాలా కళ్యాణకారిగా, శుభచింతకులుగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు కదా. ప్రతి దాంట్లో మనకు నెగిటివే ఎందుకు వస్తుంది? కొందరికైతే ఎవరైనా పలకరిస్తే కూడా అమ్మో ఎందుకు అట్లా పలకరిస్తున్నారు నన్ను ఈరోజు ప్రత్యేకంగా అంటారు. పలకరించకపోతే ఎందుకో నన్ను పలకరించలేదు ఏమైపోయిందో అంటారు. రెండు తేడా అయ్యో కనిపిస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బుద్ధిలో వ్యర్థం నడుస్తుంది కదా. అందుకే ఏమంటున్నారు బాబా స్మృతిలో ఉండేది అలవాటు అయిపోతే చాలా ఖుషీగా కూర్చొని ఉంటారు. దేహభ్రాంతి విడిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకా దేహభ్రాంతి అనేది ఉండదు. మనకి బాబా ఎంత మంచి జీవితమో సాధన తపస్సు చేయడానికి ఇచ్చారు కదా, అంతకంటే ఎక్కువ ఇంకేమి ఇస్తారు? ఈ జీవితాన్ని ఆ విధంగా సఫలం చేసుకోవాలి. ఎందుకు వచ్చాం మనం బాబా దగ్గరికి? ఒకసారి ప్రశ్నించుకోవాలి. మీరు ఎప్పుడు కూడా బాబా దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే నేను సేవ చేయడానికి వచ్చాను, లేదా భాషణ చేయడానికి వచ్చాను అని అనుకోకండి. నేను నా సాధన చేసుకోవడానికి వచ్చాను, తపస్సు చేసుకోవడానికి వచ్చాను, నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చాను అనుకోవాలి కదా. దానికైతే ఎంత టైం ఉన్నా సరిపోదు. మనం స్వయం సాధన చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి, మన జీవితాన్ని ఆత్మని సరిదిద్దుకోవడానికి వచ్చాము. దానికి ఎంత సమయం పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. చక్కగా చదువుకోవాలి, యోగం చేసుకోవాలి, ధారణ చెయ్యాలి. సేవ అనేది మన జీవితంలో ఒక భాగం ఎక్కడున్నా కూడా కదా. ఇంట్లో ఉంటే కూడా ఏదో సేవ చేయాలి, ఇక్కడ ఉంటే కూడా చెయ్యాలి. ఎక్కడ చేయకుండా కూర్చోబెడుతున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే బాబా ఇంటికి ఎందుకు వచ్చారంటే సేవ చేయడానికి. ఏం సేవ? మనిషి అన్న తర్వాత జీవించున్నప్పుడు ఏదో ఒకటి చేస్తాం కదా, చేయకుండా కూర్చొని ఎలా ఉంటాం? అదేదో పెద్ద గొప్ప సేవ చేసేస్తున్నామని అనుకోకూడదు. స్వపురుషార్థం, స్వపరివర్తన ఏం చేస్తున్నాం అన్నది చూసుకోవాలి. బాబా దగ్గరకు వచ్చాం, ఏం స్వపరివర్తన చేస్తున్నాం, స్వ ఉన్నతి ఏం చేస్తున్నాం అది చూసుకోవాలి. బాబా స్మృతిలో ఉండేది అలవాటైతే దేహభ్రాంతి కూడా వదిలిపోతుంది, సంతోషం చాలా ఉంటుంది. మీరు పవిత్రులుగా ఉన్నప్పుడు చాలా ఖుషీగా ఉండేవారు. ఎప్పుడు? సత్యయుగంలో చూడండి, దేవతల మొహాలన్నీ ఎంత సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పవిత్రులు కదా. ఏ మాత్రం అపవిత్రత వచ్చింది అంటే సంతోషము ఎగిరిపోతుంది. అపవిత్రత అంటే వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన అనుమానాలు, ఇవన్నీ కూడా అపవిత్రతే కదా. అలాంటివన్నీ ఏమొచ్చినా మన సంతోషం ఎగిరిపోద్ది.
మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉండాలి. మొట్టమొదట వచ్చేవాళ్ళు తప్పకుండా 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత వచ్చే చంద్రవంశీయులు కొద్దిగా తక్కువ, ఇస్లాం ధర్మం వాళ్ళు ఇంకా కొద్దిగా తక్కువ, వాళ్ళు ఇంకా వెనకాల వస్తారు. కాబట్టి నంబర్ వారీగా వృక్షము వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యమైనది దేవతా ధర్మము. తర్వాత దాని నుండి ఇంకొక 3 ధర్మాలు వస్తాయి. దేని నుండి? దేవతా ధర్మం నుండే ఇంకా మిగిలిన 3 ధర్మాలు కూడా వస్తాయి. తర్వాత కొమ్మలు రెమ్మలు అన్నీ చాలా వస్తాయి. ఇప్పుడు మీరు డ్రామాని తెలుసుకున్నారు. ఈ డ్రామా పేనులాగా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. సెకండ్ బై సెకండ్ టిక్ 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 మని నడుస్తూ ఉంటుంది. అందుకే క్షణంలో జీవన్ముక్తి అని చెప్పారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. బాబా, మేము నీ పిల్లలు, మేము స్వర్గంలో ఉండాలి కదా, ఈ నరకంలో ఎందుకు పడి ఉన్నాము అని ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. బాబా అయితే స్వర్గస్థాపన చేసేవాడు. మరి నరకంలో ఎందుకు ఉన్నాము మనము? మన బాబా స్వర్గాన్ని రచిస్తాడు, మనం ఎందుకు నరకంలో ఉన్నాం అంటే ఎక్కడో తేడా చేసి ఉంటాం కదా. బాబా వివరిస్తారు, మీరు స్వర్గంలోనే ఉండేవారు, 84 జన్మలు తీసుకుంటూ అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా సలహాపై నడవండి. బాబా స్మృతి వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే ఆత్మలో కల్తీ అయింది కదా. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనది దొరుకుతుంది. మీకు తెలుసు, మేము స్వర్గంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలి అని తెలుసు కదా. మీకు తెలుసా తెలీదా? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి మనం? బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలి కదా మరి అంటున్నారు బాబా. పంచవికారాలు వదిలిపెట్టాలి. జ్ఞానాన్ని చితి అని అనరు, కామచితి అంటారు. జ్ఞానచితియా? కాదు కదా. ఏమైనా కాష్టమా? కాదు కదా. యోగచిత, యోగాగ్ని, జ్ఞానం అగ్నియా? కాదు. స్మృతి యొక్క చితి పైన కూర్చున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. జ్ఞానాన్ని అయితే జ్ఞానం అనే అంటారు. బాబా మీకు సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని వివరిస్తున్నారు. ఉన్నతోన్నతమైన తండ్రి, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, తర్వాత సూర్యవంశీయులు చంద్రవంశీయులు, తర్వాత మిగతా ధర్మాలు అన్ని బై ప్లాట్స్. వృక్షం ఎంత పెద్దదవుతుంది. ఇప్పుడు ఈ వృక్షానికి ఫౌండేషన్ అన్నదే లేదు. అందుకే మర్రి చెట్టు ఉదాహరణ చెప్తారు బాబా. మర్రి చెట్టు ఎలా పెరుగుతుందని అసలు మొదలే ఉందో పోయిందో తెలియదు, ఊడలన్నీ పాతుకొని ఉంటాయి. దేవీ దేవతా ధర్మము ప్రాయలోపం అయిపోయింది. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు శ్రేష్టంగా అవ్వడం కోసము శ్రేష్ట కర్మలు చేస్తున్నారు. మీ దృష్టిని నిర్దోషంగా దోషరహితంగా చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మీ దృష్టిని దోషరహితంగా చేసుకుంటున్నారు. మీరిప్పుడు భ్రష్ట కర్మలు చెయ్యకూడదు. ఏమాత్రము చెడు దృష్టి అనేది వెళ్ళకూడదు ఎవరి మీదకి కూడా. స్వయాన్ని చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. రెండో పాయింట్ ఏం చూసుకోవాలి? నేను లక్ష్మిని వరించడానికి యోగ్యంగా అయ్యానా అని. ఏం చూసుకోవాలి? లక్ష్మిని వరించడానికి యోగ్యంగా అయ్యానా అని. మీకు తెలుసు కదా, ఒక జోక్ ఉంటుంది. ఒక ఆయన అంట, నేను సీతాదేవి లాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అని వెతుకుతున్నాడంట. చాలా రోజులు పెళ్లి చేసుకోలేదు. ఎవరో అడిగారంట, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? నాకు సీతాదేవి లాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పాడంట. చెప్తే అడిగిన ఆమె కూడా పెళ్లి చేసుకోలేదంట. మీరెందుకు చేసుకోలేదంటే, నేను కూడా రాముడు లాంటి అబ్బాయి కోసం వెతుకుతున్నాను, ఎవరు దొరకలేదంట. అలాగా బాబా ఏమంటున్నారు? మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను లక్ష్మిని వరించడానికి యోగ్యంగా ఉన్నానా అని.
స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేస్తున్నానా చూసుకోండి. ఇవాళ నుంచి ప్రతి ఒక్కరూ భోజనం చేసే సమయంలో బాబా స్మృతి ఉందా అని అటెన్షన్ పెట్టాలి. రోజంతట్లో దేహాభిమానంలో వచ్చి ఏమైనా వికర్మలు చేశామా చూసుకోండి. ఏం చూసుకోండి? దేహాభిమానంలోకి వచ్చి ఏమైనా వికర్మలు చేశామా, లేకపోతే 100 రెట్లు శిక్ష అవుతుంది. మాయ చాటు కూడా రాయనివ్వదు, తెలిసిందా? చాట్ కూడా రాయనివ్వదు. నేను ఒక నెల రోజులు చాట్ తీసుకున్నా, అందులో కష్టం మీద 20 రోజులు రాశాను, 10 రోజులు మిస్. ఏం 10 రోజులు మిస్ అంటే నిన్నటిది రాయలేదు, ఇవాళ గుర్తు చేసుకొని ఎంత గుర్తుంటే అంత రాయడం, అది రాసినట్ట ఏం కాదు. ఏ రోజు ఆ రోజు రాస్తే గుర్తుంటుంది. 2 రోజులు 4 రోజులు రాస్తారు, ఆ తర్వాత చాట్ రాయడము వదిలేస్తారు. బాబాకి కూడా పిల్లల గురించి ఆలోచన ఉంటుంది కదా, వీళ్ళు స్మృతి చేయట్లేదు, ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం కూడా చేయట్లేదు, ఏమవుతారు వీళ్ళ గతి ఏమవుతుందని ఆయనకు కూడా ఆలోచన ఉంటుంది కదా. జాలి కలుగుతుంది బాబాకి. బచ్చే అంటే పిల్లలు నన్ను స్మృతి చేస్తే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి కదా అని జాలి కలుగుతుందంట బాబాకి. ఇందులోనే చాలా శ్రమ ఉంది, స్వయానికి నష్టం చేసుకోకండి. జ్ఞానం అయితే చాలా సులువు. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఉదయాన్నే అమృత వేళ లేచి బాబాతో మధురంగా మాట్లాడుకోవాలి. అశరీరి అయ్యే అభ్యాసము చెయ్యాలి. బాబా తప్ప వేరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు అని శ్రద్ధ పెట్టండి. వింటున్నారా? ఏం శ్రద్ధ పెట్టాలి? బాబా తప్ప వేరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. 2వ పాయింట్, మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి, చాలా పవిత్రంగా శుద్ధంగా చేసుకోవాలి. మనం ఎవరినైనా చూస్తే వీళ్ళు దేవతా ఆత్మలు అని బాబా పిల్లల్ని అయితే, ఒకవేళ బాబా పిల్లల్ని చూస్తున్నప్పుడైతే వీళ్ళు దేవతా ఆత్మలు అన్నట్టు చూడండి. ఎవరైనా బయట వాళ్ళని చూస్తుంటే వీళ్ళు బాబా పిల్లలు అన్నట్టు చూడండి. అప్పుడు ఇంకా దృష్టి శుద్ధంగా పవిత్రంగా ఉంటుంది కదా. అదే చెప్తున్నారు బాబా, దృష్టి చాలా పవిత్రంగా శుద్ధంగా చేసుకోవాలి. దైవీ పూల తోట తయారవుతూ ఉంది, అందుకే పూలుగా తయారవ్వడానికి పూర్తి పురుషార్థము చెయ్యాలి, ముళ్ళుగా అవ్వకూడదు. వరదానం. ప్రతి సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసేటువంటి నిరంతర సేవాధారి అవ్వండి. సంకల్పము, సమయము, వృత్తి. వృత్తి అంటే మనసులో ఆలోచనలు, మనసులో సంస్కారాలు, అన్నిటి ద్వారాను వృత్తి కర్మ ద్వారా కూడా సేవ చేసేటువంటి నిరంతర యోగి, నిరంతర సేవాధారి అవ్వండి. బాబా అతి ప్రియంగా అనిపిస్తారు. బాబా లేకుండా జీవితమే లేదని అనిపిస్తుందా? బాబా అతి ప్రియంగా అనిపిస్తారు, బాబా లేకుండా జీవితమే లేదు అని అనిపిస్తుంది. అలాగే సేవ లేకుండా కూడా జీవితము లేదు. నిరంతరము యోగి అవ్వడంతో పాటు నిరంతరము సేవాధారి కూడా అవ్వండి. నిద్రపోతే కూడా సేవ చేయాలి. నిద్రపోయే సమయంలో ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ రూపంలో శాంతి, ఆనందం యొక్క వైబ్రేషన్స్ అనుభవం అవ్వాలి. వింటున్నారా? నిద్రపోయే సమయంలో ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ రూపంలో శాంతి, ఆనందం యొక్క వైబ్రేషన్స్ అనుభవం అవ్వాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా బాబా స్మృతి యొక్క
బాబా స్మృతి ఇప్పించేటువంటి సేవ చేస్తూ ఉండండి. ప్రతి కర్మేంద్రియం ద్వారా బాబా స్మృతి ఇప్పించేటువంటి సేవ చేస్తూ ఉండండి. మీ పవర్ఫుల్ వృత్తి ద్వారా వైబ్రేషన్ వ్యాపింప చేస్తూ ఉండండి. కర్మ ద్వారా కర్మయోగి భవాని వరదానము ఇవ్వండి. ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి. అప్పుడు నిరంతర సేవాధారి సర్వీసెబుల్ అని అంటారు. ప్రతి అడుగులోనూ పద్మాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి. అప్పుడు నిరంతర సేవాధారి సర్వీసెబుల్ అని అంటారు. స్లోగన్: మీ రుహానీ హాస్పిటల్ని గుర్తుంచుకుంటే మీ రుహానీ పర్సనాలిటీని గుర్తుంచుకుంటే మాయాజీత్ అవ్వగలరు. ఏం గుర్తుంచుకోవాలి? మీ రుహానీ పర్సనాలిటీ, ఆత్మిక పర్సనాలిటీ, నేనెవరు అని గుర్తుంచుకోవాలి. జానకి దాది చెప్తారు కదా, నేనెవరు, నా వాళ్ళు ఎవరు, నేనేం చెయ్యాలి అని గుర్తు చేసుకోండి ఎప్పుడు అంటారు. అలాగే మీ ఆత్మిక పర్సనాలిటీని గుర్తు చేసుకుంటే మాయాజీత్ అవుతారు. ఓం శాంతి. हमारी प्रभु आपका प्रसाद है। सानिध्य से ही आपके, सानिध्य से ही आपके हर पल आबाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। आपकी शक्ति से संवर गया चिंतन, शीतल हो गया अंतःकरण। शुद्ध हुआ मन और शीतल हो गया अंतःकरण। हो गया अंतःकरण, हो गया अंतःकरण। प्रभु अब तो दिल से आपका, प्रभु अब तो दिल से आपका धन्यवाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। शांति से भर गई भावना हमारी, भावना हमारी, भावना हमारी। परमानंद दायिनी, परमानंद दायिनी आपकी ही याद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है। जिंदगी हमारी प्रभु आपका प्रसाद है।